విజయవాడలో ఈ నెల 1వ తారీఖున జరిగిన హత్య కేసును పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. శివశక్తి నగర్కు చెందిన రాజేశ్వరి ఉమాశంకర్ 13 ఏళ్లుగా సన్నిహితంగా ఉంటున్నారు. అయితే ఇటీవలే రాజేశ్వరి తేజ అనే వ్యక్తితో చనువుగా ఉండటంతో ఈ విషయంపై ఇరువురి మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలోనే ఉమాశంకర్ అడ్డు తొలగించుకోవాల్సిందిగా రాజేశ్వరి అలాగే తేజ ప్లాన్ చేశారు. 1వ తేదీన ఇంట్లో తన తమ్ముడు తేజతో కలిసి అతనిపై దాడి చేసి మెడకు తాడు బిగించి హత్య చేసినట్లుగా తెలుస్తోంది. ఆ తర్వాత ఆత్మహత్యగా నమ్మించే ప్రయత్నాన్ని చేశారు. అనుమానాస్పద కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు విచారణలో హత్యగా తేల్చారు. నిందితులు రాజేశ్వరి, వాసు, తేజాలను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. తేదీ 1వ తారీఖు 4వ నెలలో మాకు ఒక రాజేశ్వరి అనే ఆవిడ కంప్లైంట్ ఇచ్చారండి. వాళ్ళ హస్బెండ్ని అనుమానాస్పదంగా మృతి చెందాడని ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని మీద మేము అనుమానాస్పద మృతిని కేసు నమోదు చేయడం జరిగింది. అయితే ఆ కేసులో ఎవరైతే చనిపోయారో ఆయన పేరు ఉమాశంకర్. ఆయనకి వేరే రాజేశ్వరి రాజేశ్వరి ఆవిడతో వివాహేతర సంబంధం ఉంది. సుమారు 30 years నుంచి కూడా వాళ్ళు రిలేషన్లో ఉన్నారు. వాళ్ళిద్దరి మధ్యన గత 3 నెలలుగా గొడవలు జరుగుతున్నాయి. ఈ గొడవలు ఈ ప్రజెంట్ ఎవరైతే ఉన్నారో ఈవిడ ఇంకొక ఆవిడతో కొంచెం సనువుగా ఉండడం వల్ల ఈయనకి అది నచ్చట్లేదు. అందువల్ల గొడవలు జరుగుతున్నాయి. మాకు అనుమానం వచ్చింది. దాని మీద మేము దర్యాప్తు చేయడం జరిగింది. తర్వాత ఈరోజు ఆ అనుమానం మాకు మొత్తం అందరినీ ఎంక్వైరీ చేసిన తర్వాత ఎవరైతే తన ఉంచుకున్న రాజేశ్వరి అన్న ఆవిడ, వాళ్ళ తమ్ముడు వాసు, ఇంకొక ఆయన తేజ్ అని ముగ్గురు కలిసి ఆ రోజు చంపడం జరిగిందని తెలిసింది. మరియు వాళ్ళు చంపిన దాన్ని హ్యాంగింగ్గా చిత్రీకరించి మా దర్యాప్తుని కొంత డీవియేట్ చేయడం జరిగింది. మేము దర్యాప్తులు ఇవన్నీ కూడా పరిశీలించిన తర్వాత ఈరోజు ముగ్గురు మధ్యనే రిమాండ్ కూడా తరలించాం. తదుపరి దర్యాప్తు సాగుతుంది.